మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సిఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. ఇప్పుడు ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం రావడానికి చంద్రబాబు నాయుడు గారి కృషి అంతా ఇంత కాదు. ఒక విజనరీ ముఖ్యమంత్రి అయితే ఒక రాష్ట్రమే కాదు, ఆ ప్రభావం దేశంలో కూడా ఉంటుంది అని చంద్రబాబు నాయుడు గారు నిరూపించారు. ఆయన కృషికి, ఆయన విజనరీకి స్టేట్ ఆయన వల్లే డెవలప్మెంట్ అవుతుంది అని కేంద్ర ప్రభుత్వం నమ్మింది. కాబట్టి ఈరోజు కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి, అమరావతికి 15,000 కోట్ల బడ్జెట్ని విడుదల చేసింది అంటే అది ఆషామాషి విషయం కాదు. గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేంద్రం నుంచి అమరావతికి కనీసం 1000 కోట్లు కూడా తీసుకుని వచ్చిన దాఖలాలు లేవు. కేంద్రం నుంచి ఈ 15,000 కోట్లే కాదు, విజనరీ ఎక్స్పీరియన్స్ ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈ 5 సంవత్సరాలలో దాదాపుగా 1,00,000 కోట్లకు పైనే పెట్టుబడి తీసుకొని వచ్చి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధిలో నడిపిస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. అదేవిధంగా బనగానపల్లి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా, బనగానపల్లి చరిత్రలో ఎప్పుడు కూడా లేని విధంగా మా బాస్ బీసీ జనార్దన్ రెడ్డి గారు, ఆర్బీ మినిస్టర్, అలాగే పెట్టుబడులు శాఖలు, ముఖ్యమైన శాఖలు మొత్తం చంద్రబాబు నాయుడు గారు మా బాస్ బీసీ జనార్దన్ రెడ్డి గారికి కేటాయించి బనగానపల్లికి కూడా అత్యధిక సంఖ్యలో నిధులను తీసుకొని వచ్చి బనగానపల్లి అభివృద్ధికి కూడా దోహదపడతారు అని చెప్పి భావిస్తూ ఉన్నాను. ప్రభుత్వం బడ్జెట్ను విడుదల చేయడం అనేది దానిలో భాగంగా రాష్ట్ర విభజన తర్వాత ఇంత అధిక మొత్తంలో మన నారా చంద్రబాబు నాయుడు గారి కృషితో మన రాష్ట్రానికి 15,000 కోట్లు మంజూరు చేయడము చాలా హర్షించదగ్గ విషయము. దీనికి కృషి చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. ఈ యొక్క ఎన్డీఏ కూటమి ప్రభుత్వము సంక్షేమము, అభివృద్ధి అనేటువంటిది 2 కళ్ళలా భావించి ఎంతో అభివృద్ధి పదంలో నడిపిస్తుంది. మన చంద్రబాబు నాయుడు గారు కూడా మనకైతేనేమి, మన పిల్లలకైతేనేమి భవిష్యత్తు ఎట్లా ఉండాలా, ఏ విధంగా ఉండాలా, వాళ్లకు ఏ విధంగా చేస్తే మనము. ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకి ఒక వరం సిఏ, సిఎంఏ కోర్సులు. సిఏ, సిఎంఏ చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్ బాగుపడతాము అనే ఉద్దేశంతో ముందు తరాల వాళ్ళ బాగు కోసం కూడా ఆలోచించేటువంటి వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే మన రాష్ట్రం అభివృద్ధి కోసం నారా చంద్రబాబు నాయుడు, అలాగే మన యొక్క రాష్ట్ర అభివృద్ధి కోసం అయితేనేమి, మన నియోజకవర్గం కోసం అయితేనేమి మన బీసీ జనార్దన్ రెడ్డి గారు ఎంతో కృషి చేస్తున్నారు. వాళ్ళ కృషి వలన మన రాష్ట్రం ఎంతో అభివృద్ధి పదంలో నడుస్తుంది. ఈ యొక్క 15,000 కోట్ల డబ్బులు మనకు రిలీజ్ చేసేందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. బడ్జెట్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 15,000 కోట్ల రూపాయలను విడుదల చేసిన శ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అలాగే దీన్ని సాధించడంలో సహకరించిన మన ముఖ్యమంత్రి ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి మరియు బీజేపీ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలను తీర్చిదిద్దడానికే 15,000 కోట్ల రూపాయలు అడిగిన తక్షణమే మంజూరు చేయడం అనేది దేశ చరిత్రలో ఇది ఘన విజయంగా మేము భావిస్తున్నాము. విజయ పదంలో నడిపించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన భారీ మెజార్టీతో గెలిచి మన రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మన ఈ యొక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులు మంజూరు చేయడానికి కేంద్రంతో వారితో మాట్లాడి ఈరోజు 15,000 కోట్ల నిధులు మంజూరు చేసి, భారీ నిధులు ఎప్పుడు కానటువంటి నిధులు కూడా మంజూరు చేశాడు. అలాగే పోలవరం ప్రాజెక్టు కూడా నిర్మలా సీతారామన్ గారు మంత్రి, ఆమె కూడా మేము ఈ పోలవరం ప్రాజెక్టుకు ఎంతో సహాయ సహకారాలు అందించామని కూడా ఈరోజు గర్వంగా చెప్పారు. అందుకు పైనటువంటి ప్రధానమంత్రి మోడీ గారికి, అలాగే మా నాయకుడు ఈ యొక్క గౌరవ ఆర్ఎండ్బి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మన రాష్ట్రం
మన రాష్ట్రం యొక్క అభివృద్ధి జరగాలని మన ఎన్డీఏ ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్కు ఈరోజు బడ్జెట్లో 15,000 కోట్లు కేటాయించడము ఎంతో శుభసూచకము. ఇంతవరకు విభజన తర్వాత మన ఆంధ్రప్రదేశ్కు ఏ విధమైన ఫండ్స్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు. ఈరోజు 15,000 కోట్లు ఇవ్వడం అనేది ఎంతో ఆనందదాయకము. ముఖ్యంగా మరి చంద్రబాబు నాయుడు కళ నెరవేరిందని చెప్పాలి. చంద్రబాబు నాయుడు మరియు జనసేన పార్టీ మరియు బీజేపీ పార్టీ కలిసిన మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 15,000 కోట్లు ఇవ్వడము ఎంతో ఆనందదాయకము. ముఖ్యంగా వీటిని సద్వినియోగం చేస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మరి పోలవరము కొంతవరకు మేరకు అవుతుంది, మరియు అమరావతి రాజధాని కూడా కొంత నిర్మించుకోవడానికి వీలు ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.